కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి. కీర్తి పతాకాలు ఎగరేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రేమ నింపి, ప్రేమగా ఉండి వీడు మంచివాడు, వీడి మనసు మంచిది అనిపించుకుంటే జీవితం ధన్యం. అదే కోరిక బలంగా ఉన్నవాడిని. నాకు ఇష్టమైన మా బాబు, నాకు కనిపించే దైవం. నా ప్రతి అడుగులో నాన్నగారు ఉంటారు. బాబు మా ఇలవేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. నాకు భగవంతుడు ఇచ్చిన వరం నా సన్నీ కుణాల్, బన్నీ కుషాల్, మధురిమ. మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబంతో పాటే అందరికీ ప్రేమను పంచుతూ ప్రేమగా ఉండాలనే తపన నాది. అది నా ప్రతి సినిమాలో కనిపించేలా, ప్రతి స్క్రిప్ట్లో కనిపించేలా చూసుకుంటాను. సంగకుమార్ అన్న ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు, 24 క్రాఫ్ట్లకు ప్రతి దానికి ఆయన హస్తం వేసి ఆయన ప్రతిభ చూపించే గొప్ప వ్యక్తి. ఆయన కనిపించేది హీరో, హీరోయిన్లు, సెట్స్ ఏదైనా సరే ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక సీన్ క్లైమాక్స్ లో 3 పేజీల డైలాగ్ అండి. స్క్రిప్ట్ మర్చిపోయి షూటింగ్కి వెళ్ళిపోయాము. నన్ను రాయమంటే నేను అట్లా రాయలేను, ఇప్పుడు నాకు ఆ మూడు లేదని నేను చెప్తే నోటికి చెప్పేశాడు. 3 పేజీల డైలాగ్ నోటికి చెప్పేసి హీరో డైలాగు, హీరోయిన్ డైలాగు, పక్క క్యారెక్టర్ డైలాగు, నేను చెప్పే డైలాగు, అందరి డైలాగ్స్ ఆయన 3 పేజీల డైలాగు ఏకదాటిగా చెప్పేశాడండి. అన్న నిజంగా మీ ప్రతిభ నేను ఆశ్చర్యపోయే ప్రతిభ ఇది. ఆయన కోరియోగ్రాఫర్ చేశారు. ఇందులో డాన్సులు చేపించింది ఆయనే. డాన్సులు మాత్రమే కాదు, కొట్లాటలు పెట్టించింది కూడా ఆయనే. అంటే ఫైటింగ్, ప్రేమలు అన్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసే సంగకుమారులతో ఇంకా నేను జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. లవ్ యూ అన్నయ్య. అండ్ దేవకి గారు, మా శ్రీరామ్ దత్తి గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మా భాష అన్నకి మీటింగ్స్ ఉన్నాయి, మోటివేటర్. ఆయన రావడమే గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చాలా మర్చిపోయాను. నాకు జనగామ నుంచి, వరంగల్ నుంచి అండ్ బాల్ నుంచి కూడా మా ఎస్సీ రాజా గారు వచ్చారు, మా స్పందన గారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా సాధన గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా అన్నయ్యలు నగదర్ రాజు, రవీందర్ రాజుకు కూడా పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్, లవ్ యూ. నాకు ప్రేమను పంచండి. థ్యాంక్ యూ. హీరోను పరిచయం చేసిన హీరో వరంగల్ మంచి మిత్రుడు వీవారెడ్డి, డిజైనర్. పెద్ద సినిమాలు అన్నిటికీ టైటిల్ రాసింది అన్నయ్య. చాలా పెద్ద సినిమాలు చేశారు. ఇప్పటికీ ప్రతి సినిమాకి నాకు టైటిల్ రాసింది అన్నయ్య. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక్కసారి హీరోని పరిచయం చేసావు కదా, మా సినిమా కావాలంటే నువ్వే ఒకసారి మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాకు మా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాడ శ్రీనివాసరావు గారు, రాము సార్కి ధన్యవాదాలు. రాజేంద్ర నాకు 2000 సంవత్సరంలో అనువరణ ద్వారా పరిచయము. అంటే 25 సంవత్సరాలు అవుతుంది. అంటే పిల్లలు అప్పుడే నాకు తెలిసి పుట్టలేదు. అప్పుడు అన్న యాక్టర్ అవుదామని అనుకున్నాడు. మేము ఇద్దరము తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ చేద్దామని వెళ్ళాము. సో అక్కడ ఛాన్స్ దొరుకుంటే మిమిక్రీ క్లాస్కి వెళ్ళాము. అట్లా 1 year కోర్స్ మిమిక్రీ క్లాస్ చేసినాము. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. అన్న ఇంకా ఇదే కాకుండా రామోజీ ఫిల్మ్స్లో రైటర్గా కూడా చేసాడు. ఆ తర్వాత క్రమంలో రైటర్గానే కొనసాగి కొన్ని వేల ఎపిసోడ్స్, అంటే 5,000, 6 చిల్లర. అట్లా అన్న కోరికను పిల్లల ద్వారా, అంటే మనం అనుకుంటాం కదా పెద్దలు మన కోరికలు తీరినప్పుడు పిల్లల ద్వారా తీసుకోవాలని. ఆ క్రమంలోనే ఈరోజు మా సన్నీ కునాల్ హీరో అయ్యిండు. నేనేం చెప్తున్నా అంటే పుట్టలేదు పిల్లలు మా పరిచయం ఉన్నప్పుడు. అట్లా చూస్తూ స్క్రీన్ వాయిస్ వేరే ఉంటుంది అన్న, ఒరిజినల్ వాయిస్ వేరే ఉంటుంది. స్క్రీన్ ఏ వాయిస్ అయినా ఇలా ఉంటుంది. సో అయితే అన్నకు నాకు కూడా వదరంగలే కదా, మొదటి నుంచి మాకు తెలంగాణ హీరో, నైస్ గాయ్.
ఆట మొదలైంది అని నేను చెప్తానన్న తురుము. అట్లా చేస్తున్న క్రమంలో అయితే నాకు మనవాడు సన్నీ చూస్తే నాకు నా వరకు అరే హీరోలా మనవాడు అన్నం తీసుకొచ్చి పరిచయం చేసినాడు. రాజేంద్ర అన్నం తీసుకుపోయి అన్నం కొడుకున్నాడు, ఒకసారి చూడన్నా అంటే చూసి వెంటనే ఏం సినిమా అది విజయ సినిమాలో హీరో ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత తాంత్రిక, ఇప్పుడు రోజుని ఇంకా తీయబోయేది ఇంకో సినిమానే ఉన్నది. సో ఇంకా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని అందరూ ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ, అలాగే రాజేంద్ర నాకు నేనంటే ఎంత ప్రేమ అంటే ఒక సోదరులాగా. అంటే పరిచయం అయింది ఈ సీరియళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అయినా కానీ తర్వాత క్రమంలో అన్న టీవీలో పడి ఇలాంటి ఏం చేయలేదు, చాలా కాలం చేయలేదు. రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ మా నిర్మాత శ్రీరామ్ దత్తి గారు ఇక్కడే ఉన్నారు, వారు ఒక ప్రాజెక్ట్ చేసి ఓ తండ్రి తమ్ముడు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. వెళ్ళగానే శ్రీరామ్ దత్తి గారికి ప్రతాప్ గారికి పరిచయం చేసి మనం కొడుకు క్యారెక్టర్ అనుకుంటాం కదా ఇక్కడ అనగానే సాధుడు చూసి ఏ బాగున్నాడు ఓకే అన్నాడు. అట్లా ఆ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర. అంటే తర్వాత హీరో అని నన్ను ప్రకటించిన సినిమాకు నిజంగా మీరు మీ సహృదయానికి ధన్యవాదాలన్నా. అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చినా అట్లా అనుకోకుండా మన హీరో అనే ఒక ఆ పిలుపు మనం కోరుకుందైనా ఆ పిలుపు వచ్చింది, చాలా అన్నవాళ్ళు వచ్చింది. చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి చిన్న మనవి, ఒక 10 minutes క్లోజ్ చేద్దాము. దయచేసి వెళ్ళకండి, మీ ఆశీర్వాదం మనకు కావాలి.